హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అదేంటంటే జాబ్ వర్సెస్ స్టాక్ మార్కెట్. అంటే జాబ్ బెటరా లేదా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ చేయడం బెటరా అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జాబ్ అంటే ఏంటో తెలుసుకుందాం. జాబ్ అంటే మీరు ఒక కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తారు. మీరు రోజుకి 8 గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తారు. అందుకు గాను మీకు ప్రత్యేకంగా నెలకు ఒక ఫిక్స్డ్ శాలరీ అనేది వస్తుంది. ఉదాహరణగా చూసుకుంటే మీరు ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు అనుకుందాం. మీకు నెలకు 30,000 జీతం వస్తుంది. ప్రతి నెల ఫిక్స్డ్ జీతం అనేది ఉంటుంది. అలాగే ప్రొవిడెంట్ ఫండ్ అంటే పీఎఫ్, అలాగే బోనస్ అండ్ లీవ్స్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జాబ్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. నెలకు గ్యారంటీగా మనకు డబ్బు అనేది వస్తుంది. అలాగే లైఫ్ ప్లానింగ్ సులభమవుతుంది. అంటే ఈఎంఐలు అండ్ ఇతర ఖర్చులు చాలా సులభంగా తీర్చుకోవచ్చు. అలాగే కంపెనీ నుంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జాబ్లోని నెగిటివ్స్ గురించి తెలుసుకుందాం. ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే మనకి ఇన్కమ్ అనేది ఫిక్స్డ్గా వస్తుంది. అంతగా పెరగదు. ఒకవేళ పెరిగినా కూడా చాలా తక్కువగా పెరుగుతుంది. అలాగే నెక్స్ట్ బాస్ నుంచి ప్రెజర్ అనేది ఉంటుంది. అలాగే టార్గెట్స్ అనేవి ఉంటాయి. అలాగే నెక్స్ట్ పెరిగిన ఖర్చులకు అదనపు ఆదాయం తక్కువ. అంటే ఖర్చులు అనేవి ఎక్కువగా ఉన్నా సరే మన ఆదాయం అనేది మాత్రం తక్కువగా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా జాబ్ అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే మీరు కంపెనీల షేర్లు కొనుగోలు చేసి వాటి పెరిగే విలువల ద్వారా లేదా ట్రేడింగ్ ద్వారా ఆదాయం సంపాదించడం. ఉదాహరణకు మీరు ఒక 5 లక్షల పెట్టుబడి అనేది స్టాక్ మార్కెట్లో పెట్టారనుకుందాం. మీ పెట్టుబడి మీద సంవత్సరానికి 12% రాబడి అనేది వచ్చిందనుకుందాం. అంటే మీ 5 లక్షలపై 60,000 లాభం అనేది సంవత్సరానికి వచ్చింది. లేదా మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేశారనుకుందాం. అంటే రోజుకి చిన్న చిన్న మూవ్‌మెంట్స్‌లో ట్రేడ్ చేసి డబ్బులనేది ఎర్న్ చేశారనుకుందాం. అంటే నెలకు 5% ఎర్న్ చేసిన మీ క్యాపిటల్ మీద 25,000 అనేది సంపాదించవచ్చు. కాకపోతే ఈ ఫలితాలనేవి మీ నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ మీద ఆధారపడి ఉంటాయి. సో ఇది ఓవరాల్‌గా స్టాక్ మార్కెట్ అంటే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. డబ్బు అనేది మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ డబ్బు అనేది మన కోసం పనిచేస్తుంది. అంటే యాక్టివ్ ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ మీరు ఎక్కడి నుంచైనా చేయవచ్చు. అంటే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. అలాగే నెక్స్ట్ ఆదాయం పెరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో నెగిటివ్స్ గురించి తెలుసుకుందాం. నెరవేరని ప్రణాళికలు అయితే నష్టాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అలాగే నెక్స్ట్ ఎమోషనల్ కంట్రోల్ లేకపోతే డబ్బు అనేది పోతుంది. అలాగే నెక్స్ట్ చాలా కష్టపడి అయితే నేర్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే జాబ్ వర్సెస్ స్టాక్ మార్కెట్ మధ్య తేడాలను స్పష్టంగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాయం చూసుకుంటే జాబ్లో ఫిక్స్డ్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో వేరియబుల్ అంటే తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. నెక్స్ట్ రిస్క్ చూసుకుంటే జాబ్లో తక్కువ, స్టాక్ మార్కెట్లో ఎక్కువ. అలాగే నెక్స్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ జాబ్లో చూసుకుంటే ఎక్కువ, స్టాక్ మార్కెట్లో చూసుకుంటే మొదట ఎక్కువ తర్వాత తక్కువ. అలాగే నెక్స్ట్ లెర్నింగ్ అవసరం జాబ్లో తక్కువ, స్టాక్ మార్కెట్లో చాలా ఎక్కువ. అలాగే నెక్స్ట్ గ్యారంటీ జాబ్లో ఉంటుంది, స్టాక్ మార్కెట్లో గ్యారంటీ అనేది ఉండదు. అలాగే నెక్స్ట్ మానసిక ఒత్తిడి జాబ్లో చూసుకుంటే బాస్ ప్రెజర్ అనేది ఉంటుంది, అదే స్టాక్ మార్కెట్లో చూసుకుంటే మార్కెట్ ప్రెజర్ అనేది ఉంటుంది. సో ఇది ఓవరాల్గా జాబ్ మధ్య మరియు స్టాక్ మార్కెట్ మధ్య తేడా. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జాబ్ వర్సెస్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన మరికొన్ని ఫ్యాక్టర్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ గురించి తెలుసుకుందాం. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే జాబ్లో డైరెక్ట్గా డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ విద్య కోసం ఖర్చు అవుతుంది. ఉదాహరణకు ఇంజనీరింగ్ చదవడానికి 5 లక్షలు ఖర్చు అయింది అనుకోండి, లేదా ఎంబీఏకి 10 లక్షల నుంచి లేదా అంతకన్నా ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి. అంటే జాబ్కి ఇండైరెక్ట్గా ఎడ్యుకేషన్ అనే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే జాబ్లో టైమింగ్స్. జాబ్ జనరల్గా 9 AM నుండి 6 PM వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఓవర్ టైం కూడా చేయాల్సి వస్తుంది. అంటే రోజుకి కనీసం 9 గంటలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ హాలిడేస్ చూసుకుంటే వర్కింగ్ డేస్ మండే టు ఫ్రైడే ఉంటాయి సామాన్యంగా. కాకపోతే కొన్ని కంపెనీల్లో శని ఆదివారాలు కూడా వర్కింగ్ డేస్ అనేవి ఉంటాయి. అలాగే నెక్స్ట్ పబ్లిక్ హాలిడేస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ చూసుకుంటే జాబ్ ప్రమోషన్ల ద్వారా నెల జీతం అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 30,000 జీతం 2-3 సంవత్సరాలలో 40,000 అవుతుంది. కానీ పెరుగుదల మాత్రం తక్కువగానే ఉంటుంది. అంటే 6% నుంచి 15% వరకు ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ జాబ్లో అదర్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే జాబ్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. పైగా ప్రొవిడెంట్ ఫండ్ అంటే పీఎఫ్,
హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే గ్రాట్యుటీ వంటి ఎంప్లాయీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కానీ కెరియర్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అన్లెస్ మీరు ఎక్స్ట్రాడినరీగా స్కిల్స్ చూపిస్తే తప్ప. సో ఇది ఓవరాల్‌గా జాబ్ యొక్క పూర్తి వివరణ. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్ మార్కెట్‌కి ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ చూసుకుంటే స్టార్ట్ చేయడానికి పెద్ద డబ్బు అవసరమేమీ ఉండదు. మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక 5,000 నుంచి 10,000 వరకు కూడా పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేయవచ్చు. కానీ మనం అనుకున్న ఆదాయం కోసం మాత్రం ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. అంటే మనం నెలకి 40,000 సంపాదించాలంటే కనీసం 3,00,000 నుండి 5,00,000 వరకు పెట్టుబడి అనేది అవసరం. అంటే స్టాక్ మార్కెట్‌లో మనం డైరెక్ట్‌గా డబ్బులనేవి పెట్టాలి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే నెలకి 40,000 ఈజీగా సంపాదించవచ్చో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ చూసుకుంటే 5,00,000. 5,00,000 మీద మనం ఎవ్రీడే 1% అనేది రిటర్న్స్ అనేది తీయాలి. ఇప్పుడు ఈ కాలిక్యులేషన్ చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 5,00,000 క్యాపిటల్ మీద 1% అంటే 5,000 రూపీస్ అనేది ఎర్న్ చేయాలి ఎవ్రీడే. ట్రేడింగ్ డేస్ చూసుకుంటే 20 డేస్ ఉంటాయి స్టాక్ మార్కెట్‌లో. మనం ప్రాఫిట్ డేస్ జస్ట్ 10, అంటే మనం 20 డేస్‌లో ఖచ్చితంగా 10 డేస్ అనేది అయితే ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేయాలి. అంటే 5,000 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 50,000 అవుతుంది. అంటే పర్ మంత్‌కి 50,000 వస్తుంది. దాంట్లో 20% ట్యాక్స్ తీసేస్తే అంటే 10,000 ట్యాక్స్ అనేది తీసేయాలి. మనకు ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ చూసుకుంటే 40,000. సో ఓవరాల్‌గా మనం పర్ మంత్‌కి 40,000 అనేది ఎర్న్ చేయవచ్చు. అలాగే నెక్స్ట్ ప్లాన్ 2 కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ చూసుకుంటే 5,00,000. ఈ క్యాపిటల్ మీద మనం ఎవ్రీడే 0.5% అనేది రిటర్న్స్ తీయాలి. దీన్ని కూడా కాలిక్యులేట్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. క్యాపిటల్ చూసుకుంటే 5,00,000. 5,00,000 మీద 0.5% అంటే 2,500. అంటే పర్ డేకి మనం 2,500 అనేది ఎర్న్ చేయాలి. ట్రేడింగ్ డేస్ మంత్‌కి 20 ఉంటాయి. దాంట్లో మనం ఖచ్చితంగా 10 డేస్ అనేది ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేయాలి. 2,500 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 25,000. ఇంకా నెక్స్ట్ ట్యాక్స్ అండ్ ప్రాఫిట్ చూసుకుంటే 20%. అంటే మనకు వచ్చిన పర్ మంత్‌కి 25,000లో నుంచి 20% ట్యాక్స్ తీసేయాలి. అంటే 5,000. మనం ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ చూసుకుంటే 20,000 ఉంది. అంటే పర్ మంత్‌కి మనం 20,000 అనేది ఎర్న్ చేయవచ్చు ఈజీగా. సో ఈ విధంగా ఓవరాల్‌గా మనం స్టాక్ మార్కెట్‌లో ప్లాన్ చేసుకుంటే ఈజీగా మనం మంత్లీ సాలరీ అనేది డెడ్ ఈజీగా సంపాదించవచ్చు. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ యొక్క టైమింగ్స్ గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ పనిచేసే సమయం చూసుకుంటే మండే టు ఫ్రైడే వర్కింగ్ డేస్ అనేవి ఉంటాయి. మార్నింగ్ 9:15 AM నుంచి మధ్యాహ్నం 3:30 PM వరకు మార్కెట్స్ అనేవి ఓపెన్‌లో ఉంటాయి. డే ట్రేడింగ్ అయితే రోజంతా మార్కెట్‌ని అబ్జర్వ్ చేయాలి. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి రోజుకి 1-2 గంటలు చూస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ మార్కెట్ యొక్క హాలిడేస్ గురించి చూసుకుంటే సాటర్డే, సండే మార్కెట్ అనేది బంద్. ఇండియన్ గవర్నమెంట్ హాలిడేస్ అంటే ఫెస్టివల్ డేస్‌కి కూడా మార్కెట్ అనేది బంద్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏటా సుమారు 12-15 వరకు మార్కెట్ హాలిడేస్ అనేవి ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ యొక్క ఫ్యూచర్ గ్రోత్ గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్‌లో మంచి స్టడీ అనుభవం కలిగి ఉంటే ఆదాయం ఎప్పటికప్పుడు పెరిగే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ కాంపౌండ్ గ్రోత్ కూడా వర్క్ చేస్తుంది. ఉదాహరణకి 5,00,000 పెట్టుబడి సరిగ్గా వాడితే 5 ఏళ్లలో 12-15 లక్షల వరకు పెరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్ఫోసిస్ స్టాక్స్ 10 సంవత్సరాలలో 8x అయ్యింది. అంటే ఒకరు 1,00,000 పెట్టి ఉంటే 8,00,000 అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ స్టాక్ మార్కెట్ యొక్క అదర్ ఫ్యాక్టర్స్ గురించి కూడా తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్‌లో డిసిప్లిన్ అనేది చాలా అవసరం. అలాగే నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది తప్పనిసరిగా పాటించాలి. అలాగే మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా అవసరం. అంటే లాభం వచ్చినా, నష్టం వచ్చినా స్టేబుల్‌గా ఉండాలి. సో ఇది ఓవరాల్‌గా స్టాక్ మార్కెట్ అంటే ఐ హోప్ మీ అందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చిందనుకుంటున్నాను. సో ఓవరాల్‌గా ఇప్పటివరకు వీడియోని పూర్తిగా చూసిన వారికి జాబ్ వర్సెస్ స్టాక్ మార్కెట్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. దీని మీద నా అభిప్రాయం ఏంటంటే, మీరు గ్యారంటీగా నెల జీతం కావాలనుకుంటే గనక మీకు జాబ్ అనేది బెటరు. లేదు మీరు నేర్చుకోవడానికి రెడీ, అలాగే రిస్క్ మేనేజ్మెంట్ చేయగలిగితే, అలాగే డబ్బును మల్టిప్లై చేయాలనుకునే వారికి స్టాక్ మార్కెట్ అనేది మంచిది. అయితే మీరు జాబ్ చేస్తూనే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడం కూడా బెస్ట్ స్ట్రాటజీ. సో సేఫ్‌గా, స్మార్ట్‌గా పెరుగుతారు. సో ఓవరాల్‌గా ఇది నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా ఉన్న లైక్ చేయండి. అలాగే వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.